Okay. See, మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ SAP FICO అయినా S4HANA అయినా రేపొద్దున మీరు ఎటువంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ రియల్ టైమ్‌లో హ్యాండిల్ చేస్తారని చెప్పి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాను. సో వన్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్ అండ్ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్, రైట్? సో సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి మనకి 16 మంత్స్ ఉంటుందండి. 16 మంత్స్. ఓకే. సో పెద్ద ప్రాజెక్టా చిన్న ప్రాజెక్టా అన్న దాన్ని బట్టి ఆ డ్యూరేషన్ అనేది వేరియేషన్ ఉంటుంది. 16 మంత్సే 100% 16 మంత్సే ఉంటుందా అంటే కాదు. అది బిజినెస్ ప్రాసెస్ని బట్టి ఆ క్లయింట్కి ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎన్ని, ప్లాంట్స్ ఎన్ని, ఓకే, సో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయి, ఓకే, అట్లాగే ఆ కంపెనీకి సంబంధించి ఎన్ని బిజినెస్ ప్లేసెస్ ఉన్నాయి, సో ఎన్ని బిజినెస్ ప్లేసెస్తో పాటు ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఎంత మాస్టర్ డేటా ఉంది, అంటే వెండార్ మాస్టర్ డేటా ఎంత ఉంది, కస్టమర్ మాస్టర్ డేటా ఎంత ఉంది, ఆల్ మొత్తం కౌంటింగ్ అంతా వేసుకుంటే సో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఓవరాల్గా 16 మంత్స్ అనేది యావరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాం. ఓకే, బట్ 16 మంత్సే ఉంటుందా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. We cannot say directly only this project time duration should be 16 months. So client never used SAP ఎప్పుడు కూడా క్లయింట్ అనేది యూజ్ చేయలేదు. ఓకే, ఇప్పుడు క్లయింట్ స్విచ్ ఆన్ అవుదాం అనుకుంటున్నాడు, నాన్ SAPలో నుంచి SAPకి ఫస్ట్ టైం స్విచ్ ఆన్ అవుదాం అనుకుంటున్నాడు. అప్పుడు యూజ్ చేసే ప్రాజెక్ట్ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. అంటే స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు కూడా, అంటే ఎండ్ టు ఎండ్ ఈ ప్రాజెక్ట్ ఏమంటారు? ఎండ్ టు ఎండ్ అంటే స్క్రాచ్ నుంచి ఎండ్ టు ఎండ్ వరకు చేయాలన్నమాట. ఎండ్ ప్రాజెక్ట్ అంటాం దీన్ని. అంటే స్టార్ట్ నుంచి చివరి వరకు మనం ఎండ్ టు ఎండ్ చేయాలండి ఈ ప్రాజెక్ట్ని. ఓకే, సో కాబట్టి ఇది ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అంటాం, అంటే స్టార్ట్ నుంచి చివరి వరకు కూడా. సో ఈ ఇంప్లిమెంటేషన్ చేయటానికి కొన్ని మెథడాలజీస్ ఉన్నాయి. సో దేర్ ఆర్ సెవరల్ కైండ్ ఆఫ్ మెథడాలజీస్ విల్ బి దేర్. సో ఫర్ ఇంప్లిమెంటింగ్ S4HANA ప్రాజెక్ట్స్ అండ్ ECC ప్రాజెక్ట్స్. సో ECC అంటే ఓల్డ్ వర్షన్ అని, S4HANA అంటే లేటెస్ట్ వర్షన్ అని. సో మీరు ECCని ఫాలో అయితే దానికి ఒక SAP మెథడాలజీ అని ఒక మెథడాలజీ ఉంది, అది SAP వాడు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తారు. అది S4HANA ఫాలో అయితే మనకి యాక్టివేట్ మెథడాలజీ లేదా యాక్టివ్ మెథడాలజీ అంటారు. సో అలాగే మనకి బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ, అలాగే గ్రీన్ ఫీల్డ్ మెథడాలజీస్, ఇలా చాలా చాలా మెథడాలజీస్ మనకు ఉన్నాయి. సో వాటర్ ఫాల్, ఇక్కడేమో వాటర్ ఫాల్ మెథడాలజీస్, ఎజైల్ మెథడాలజీ, ఇలా చాలా మెథడాలజీస్ మనకు ఉన్నాయి ఇంప్లిమెంట్ చేయడానికి. మెథడాలజీ అనేది ఏంటంటే జస్ట్ లైక్ గైడెన్స్, ఎలా ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒక గైడెన్స్ అనమాట. ఈ గైడెన్స్ అనేది మెథడాలజీ ద్వారా మనకు దొరుకుతుంది. ఓకే, సో SAP వాడు స్ట్రాంగ్గా రికమెండ్ చేసిన మెథడాలజీ ఏదైనా ఉంది అంటే ECC పాయింట్ ఆఫ్ వ్యూలో SAP మెథడాలజీ, S4HANA పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టివేట్ మెథడాలజీ. సో ఈ రెండు మెథడాలజీస్ జనరల్గా SAP వాడు ఇంప్లిమెంట్ చేయడానికి స్ట్రాంగ్గా రికమెండ్ చేశాడనమాట. అంటే ECCలో ఉన్న SAP మెథడాలజీకి రీప్లేస్మెంటే ఈ యాక్టివ్ మెథడాలజీ. అంటే SAP మెథడాలజీ ECCలో యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు S4HANAలో దాన్ని యాక్టివ్ మెథడాలజీ కింద మార్చారు. సో దీంట్లోకి ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి అనేది నెక్స్ట్ క్లాసెస్లో మనం వన్ బై వన్ డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, కొంచెం మెల్లగా పెంచుకుంటూ పోతాం. ఏంటంటే సో క్లయింట్ మరి ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు మరి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది, నెవర్ యూజ్ SAP ఎర్లియర్. ఓకే, మరి యాజ్ ఏ SAP FICO లేదా S4HANA కన్సల్టెంట్ కింద ఓకే నీ డ్యూటీ ఏంటి ఈ ఏరియాలో? నీ డ్యూటీ ఏంటంటే ఫస్ట్ సో అనలైజ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. ఫస్ట్ నీ డ్యూటీ ఏంటంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ని అనలైజ్ చేయటం. సో అనలైజ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. బిజినెస్ రిక్వైర్మెంట్ని అనలైజ్ చేయటం అనేది నీ డ్యూటీ. ఓకే, సో బిజినెస్ ఎంత ఉంది, దాన్ని ఎలా గ్యాదర్ చేసుకోవాలి, అనలైజ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్.
నెక్స్ట్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఇది నెక్స్ట్ డ్యూటీ. ఓకే, నెక్స్ట్ డ్యూటీ. నెక్స్ట్ ఏంటంటే డిజైన్ ద సిస్టమ్ డిజైన్ చేయటం అండ్ డెవలప్ ద సిస్టమ్ డిజైన్ చేయటం. సో క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి కస్టమైజేషన్ చేయటం. సో మొత్తం ఆల్ సిస్టమ్ డిజైన్ అబాపర్తో కలిసి చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇది కూడా న్యూ డ్యూటీయే. సో కాన్ఫిగరేషన్స్ ఏమైనా ఉంటే అవి పర్ఫామ్ చేయటం. ఓకే, టెస్టింగ్ చేయటం. సెవరల్ కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. ఓకే, సో యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, రిగ్రెషన్ టెస్టింగ్, ఎస్ఐటి. ఓకే, సో మెనీ టెస్టింగ్స్ ఉంటాయి రియల్ టైంలో. పెన్నీ టెస్టింగ్, సో మెనీ. తర్వాత మీరు ఎండ్ యూజర్ డాక్యుమెంట్స్ని రెడీ చేయటం, యూజర్ డాక్యుమెంట్స్ రెడీ చేయటం. ఓకే, అలాగే సో యూజర్ ట్రైనింగ్ ఇవ్వటం. ఓకే, ఇది కూడా మీ డ్యూటీ. అలాగే కొన్ని కాన్సెప్ట్, మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంటుంది రైసిఫ్ అని. రైసిఫ్ అంటే వర్క్ ఫ్లో అని, ఆర్ అంటే రిపోర్ట్స్ అని, ఐ అంటే ఇంటర్ఫేసెస్ అని, సి అంటే కన్వర్షన్స్ అని, అలాగే ఈ అంటే ఎన్హాన్స్మెంట్స్ అని మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయి. అలాగే ఎఫ్ అంటే ఫార్మ్స్. దీనికి సంబంధించి మీరు రిక్వైర్మెంట్ని అబాపర్తో కలిసి రియల్ టైంలో వర్క్ చేయాల్సి వస్తుంది. అబాపర్తో 80% ఆఫ్ వర్క్, మెజారిటీ ఆఫ్ వర్క్ అబాపర్తో కూర్చొని చేస్తారు. అర్థమైందా? ఇది మెయిన్ అన్నమాట. అంటే ఇది ఓవరాల్గా అనమాట. ఓకే, ఇది అనలైజ్ బిజినెస్ 80% వర్క్ ఏంటండి సార్? అదేదో చెప్పారు 80% ఆఫ్ వర్క్. సో ఎబాపర్ అంటే టెక్నికల్ పర్సన్. ఓకే, సో టెక్నికల్గా మనకి కోడింగ్, ప్రోగ్రామ్ తెలిసిన పర్సన్ ఉంటారు. సో ఈ వర్క్ అంతా కూడా టెక్నికల్ వర్క్ అనమాట. ఇక్కడ నేను చెప్పిన రైసిఫ్ అనేది కంప్లీట్గా టెక్నికల్. సో వీఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. సో వీ షుడ్ అండర్స్టాండ్ so what is the P2P process, what is the process, how we can design. So these are all basic stuff we know, but technically we are not perfect in all areas. So we don't know coding, Java, C++, Python. Okay, and we don't aware properly how to do the programming, how to write the program. Okay, coding ఇవన్నీ మనకి ఏం తెలీదు. ఇవి తెలిసిన పర్సన్ ఎవరు? అబాపర్. సో క్లయింట్ రిక్వైర్మెంట్ కొన్నిసార్లు కస్టమైజేషన్ చేయాల్సి వస్తుంది. అంటే ఎస్ఏపి స్టాండర్డ్ రెడీమేడ్ ఎస్ఏపి ఏదైతే ఉందో అది సూట్ కాదు క్లయింట్ రిక్వైర్మెంట్. అలాంటప్పుడు మనం కస్టమైజేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే కొత్త టీ కోడ్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది, కొత్త టేబుల్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకే, కొత్త రిపోర్ట్స్ని క్రియేట్ చేయాల్సి వస్తుంది. కొన్ని లింకేజెస్ అంటే ఇంటిగ్రేషన్స్, వేరే అదర్ టూల్స్తో ఇంటిగ్రేషన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా ఉంటాయండి. ఓకే, సో కాబట్టి ఇవన్నిటిని మనకి మెజారిటీ ఆఫ్ వర్క్ అన్ని కేసెస్లో, ఈ ఆల్ కేసెస్లో కొన్ని బగ్స్ వస్తూ ఉంటాయి. ఎర్రర్స్ చేసేటప్పుడు మనం వర్క్ చేసేటప్పుడు ఏంటంటే బగ్స్ వస్తూ ఉంటాయి. అవి టెక్నికల్ బగ్స్ వస్తూ ఉంటాయి. అవి ప్రోగ్రాంలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని ఎబాపర్తో మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఓకే, సో కాబట్టి 80% మెజారిటీ ఆఫ్ కేసులో ఎబాపర్కి వర్క్ని అప్ చెప్తాం. అండ్ 20% ఫంక్షనల్ మన యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద మన ఎబాపర్కి వర్కప్ చెప్పి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఇచ్చి, వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చి, వాళ్ళతో చేయించాలి పనంతా. కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అవన్నీ. కాబట్టి సో ఇక్కడ మీకు ఇవి ఒక సపోర్ట్ ప్రాజెక్ట్లో, ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఉంటే ఇవి మీ రోల్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చండి. సో ఈరోజు జస్ట్ గ్లాన్స్ అని చెప్పాను నేను. ఓకే, టుమారో కొంచెం డెప్త్గా వెళ్తాం మెల్లమెల్లగా. సో మళ్ళీ స్క్రాచ్ నుంచి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్, ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, ఈ ఎసాప్ మెథడాలజీ, ఎస్ఐఎల్ మెథడాలజీ, వాటర్ ఫాల్, ఇవి కూడా నేను చెప్తాను. ఒక ఐడియా ఇస్తాను వాటి మీద. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు సపోర్ట్ ప్రాజెక్ట్ ఏంటి. సపోర్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి?
ఇష్యూస్ని ట్యాకిల్ చేయటం, ఎండ్ యూజర్ ఇష్యూస్ని రిసాల్వ్ చేయటం అనమాట. అంటే టికెట్స్ హ్యాండ్లింగ్ అంటారు. రైట్ నో నేను 2 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాను. సో ఓన్లీ 2 ప్రాజెక్ట్స్, సపోర్ట్ ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తున్నాను. సో డైలీ కూడా నాకు 3 లేదా 4 కన్ఫామ్గా వస్తాయి. సో మనం లీడ్ పొజిషన్లో లేదా అంతకంటే ఎక్కువ పొజిషన్లో ఉంటే కన్ఫామ్గా మనకి ఎర్రర్స్ కూడా సైజ్ పెరుగుతూ ఉంటుంది. 2-3 ప్రాజెక్టులు కూడా ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే మనం 4+3+ బిలో ఉన్నట్లయితే మేబీ 1 ప్రాజెక్ట్ అసైన్ చేయొచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ మీకు ఇచ్చిన శాలరీని బట్టి ప్రాజెక్ట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అది మీరు గుర్తించాలి. సో టికెట్స్ హ్యాండిలింగ్ చేయటం కూడా సపోర్ట్ ప్రాజెక్ట్లో వస్తుంది. అంటే ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నాడో, సో అతను ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు, జిఎల్ ఎంట్రీ లేదా సంథింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంట్రీ, జిఎల్ అవ్వచ్చు, ఏపీఆర్, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వాయిస్ పోస్టింగ్. సో ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఒక టెక్నికల్ ఎర్రర్ అనేది వచ్చింది. సో ఈ ఎర్రర్ని వాడు ఏం చేస్తాడంటే టికెట్ రైజ్ చేస్తాడు. సో టికెట్ రైజ్ చేస్తాడు అనమాట. టికెట్ రైజ్ చేస్తే మీ టికెటింగ్ టూల్లోకి వచ్చి ఆ టికెట్ మీ బకెట్లోకి వస్తుంది. మీకు FICO టీమ్కి అసైన్ చేస్తారు. టికెట్ అసైన్ చేసే టీమ్ ఒకటి ఉంటుంది, L1 టీమ్ ఉంటుంది. టికెట్ రైజ్ చేసేది కూడా L1 టీము ఆన్ ది బిహాఫ్ యువర్ ఎండ్ యూజర్ అనమాట. సో వాళ్ళు టికెట్ రైజ్ చేస్తే మీ టికెట్ని తీసుకెళ్ళి FICO టీమ్కి అసైన్ చేస్తారనమాట. ఈ L1 టీమ్, L2, L3 అని చెప్పి సెపరేట్ టీమ్స్ ఉంటాయి మనకి రియల్ టైం. ఈ టీమ్ని మీకు అసైన్ చేస్తే మీకు మీ టీంకి మీలో ఒక పర్సన్ దీన్ని అసైన్ చేసుకోవాలి టికెట్. ఆ టికెట్ మీద పని చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ లెవెల్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాం. సో ఎండ్ యూజర్ జిఎల్ ఎంట్రీ కానీ ఎనీ కైండ్ ఆఫ్ పోస్టింగ్ చేసినప్పుడు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీని రిపోర్ట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు, పుల్ చేసినప్పుడు ఎనీ కైండ్ ఎర్రర్ వచ్చితే వాడు రైజ్ చేస్తారు, టికెట్ రైజ్ చేస్తారు. అది టికెటింగ్ టూల్లో హిట్ అవుతుంది. ఒక మెయిల్ కూడా వస్తుంది. టికెటింగ్ టూల్లో హిట్ అవగానే ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో మీ పలానా టికెట్ నెంబర్ నీకు అసైన్ చేసింది మీ టీంకి అని చెప్పి మెయిల్ వస్తుంది. అది ఇన్సిడెంట్, సర్వీస్ రిక్వెస్ట్లా, లేకపోతే చేంజ్ రిక్వెస్ట్ కింద మార్చాలా, CO కింద మార్చాలా, ఇవన్నీ కూడా రియల్ టైం ప్రాసెస్. సో ఇన్సిడెంట్స్ వస్తాయి, మ్యాక్సిమం ఇన్సిడెంట్స్, సర్వీస్ రిక్వెస్ట్లు వస్తాయి రియల్ టైంలో. సో అవంటే ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్ వస్తుంది. ఓకే, ప్రస్తుతానికి ఒక ఐడియా ఈ ప్రాజెక్ట్స్ మీద. ఇప్పుడు ఈ టికెట్స్ వచ్చినప్పుడు ఈ టికెట్స్ని రిసాల్వ్ చేయటం మీ డ్యూటీ. ఈ టికెట్స్ని హ్యాండిల్ చేయటం మీ డ్యూటీ కంప్లీట్గా. ఇట్స్ కంప్లీట్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ టు హ్యాండిల్ ద టికెట్స్ while you are in the support project. So while you are doing the support project, so it is your duty to resolve the end users issues. మరి ఈ టికెట్స్ని ఏ బేస్ మీద రిసాల్వ్ చేయాలి అంటే P1 అని, సో P2 అని, సో P3 అని, ఇలా టికెట్స్ ఉంటాయి మీ దగ్గర. సో ఇవి రియల్ టైంలో బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ మీద, అంటే మనకు ఉండే టైం డ్యూరేషన్, ఎండ్ యూజర్కి ఇప్పుడు బాగా అర్జెంట్ ఉంది, బాగా టికెట్ రిసాల్వ్ చేయాలి ఇమీడియట్గా, ఒక 2 అవర్స్లో అయిపోవాలి P1 టికెట్. సో ఈ టికెట్స్ డ్యూరేషన్ వచ్చేటప్పుడు 2 అవర్స్, 6 అవర్స్, ఇది. సో ఇది వచ్చేటప్పటికి 3 days, ఇది వచ్చేటప్పటికి 4 days. సో ఈ టికెట్స్ టైము, ప్రయారిటీ అండ్ సివియారిటీ, అంటే ఎండ్ యూజర్ యొక్క ప్రయారిటీ, అతను సివియారిటీని బట్టి టికెట్ రైజ్ చేస్తాడు. అర్జెన్సీ. సో ఇట్లా ఎనీ కైండ్ ఆఫ్ టికెట్ రైజ్ చేయొచ్చు. ఆ టికెట్స్ మీరు రిసాల్వ్ చేయాలి ఇన్ టైంలో. టికెట్ బ్రీచ్ అవ్వకుండా కాపాడాలి. టికెట్ బ్రీచ్ అంటే ఏంటి, CR అంటే ఏంటి, ఇన్సిడెంట్ అంటే ఏంటి, సర్వీస్ రిక్వెస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్, అడ్వాన్స్డ్ క్లాస్లో చెప్తాం. సో కాబట్టి టికెట్స్ రేపొద్దున ఈ టికెట్స్ వస్తే ఈ టికెట్స్ మీద వర్క్ చేయాలి అండ్ రిసాల్వ్ చేయాలి. ఇది కూడా నీ డ్యూటీయే. ఓకే, కాబట్టి సపోర్ట్ ప్రాజెక్ట్లో ఉంటే ఇష్యూస్ని రిసాల్వ్ చేయటం, చిన్న కాన్ఫిగరేషన్స్ చేయటం. ఓకే, ఎర్రర్స్ ఏమన్నా వస్తే టెక్నికల్ ఎర్రర్స్ని పేపర్తో కూర్చొని రిసాల్వ్ చేయటం. బ్యాపీ ఎర్రర్స్ రావచ్చు, బగ్స్ రావచ్చు, సో మెనీ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఎర్రర్స్లో టైప్స్ ఎన్ని ఉన్నాయి కూడా నేను తర్వాత క్లాస్లో చెప్తాను మళ్ళీ. సో ఇవన్నీ కూడా మీకు బేసిక్గా ఒక సపోర్ట్ ప్రాజెక్ట్లో మీరు ఇష్యూస్ని రిసాల్వ్ చేయటం అనేది మీ డ్యూటీ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి rollout projects. Rollout means roll out అంటే
రోల్అవుట్ అంటే ఏంటండి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిపోయింది. ఒక కంపెనీ కోడ్‌తో కంపెనీ కోడ్ అంటే ఏంటి అని మళ్ళీ డౌట్ వస్తుంది. అదే అంటున్నా. సో, ఇప్పుడు టాటా ఉందనుకోండి. టాటా ఈజ్ వన్ కంపెనీ. టాటా మోటార్స్ ఉంది, టాటా స్టీల్ ఉంది, టాటా టెలికమ్యూనికేషన్ ఉంది, టాటా వాటర్ ఉంది. ఇవన్నీ డిఫరెంట్ బిజినెస్. డిఫరెంట్ కంపెనీ కోడ్స్. బట్ కంపెనీ ఒకటే. కంపెనీ కింద నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. ఇట్ మే బి 10 కంపెనీ కోడ్స్, 5 కంపెనీ కోడ్స్, ఓన్లీ 1 కంపెనీ కోడ్ ఆర్ 50, 20, 100 సైజ్ ఆఫ్ ది బిజినెస్‌ని బట్టి. కాబట్టి ఆల్రెడీ ఒక కంపెనీ కోడ్ ఉంది. ఆ కంపెనీ కోడ్‌కి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు అయిపోయింది. అది యూఎస్ఏలో ఉంది. ఇప్పుడు ఇండియాలో బిజినెస్‌ని ఎక్స్‌టెన్షన్ చేద్దాం అనుకుంటుంది. ఓకే. అదే కంపెనీ. అప్పుడు ఇండియాలో కంపెనీ కోడ్ సెటప్ చేయాలి. సో, కంపెనీ కోడ్ సెటప్ చేయాలన్నప్పుడు సో, మళ్ళా అగైన్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేయడం అనేది కాస్ట్ ఎఫెక్టివ్ కంపెనీకి. సో, అప్పుడేం చేస్తది? కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి సో, మళ్ళా అగైన్ స్క్రాచ్ నుంచి చేయదు. సో, యూఎస్ కంపెనీ కోడ్‌లో ఏమైతే బ్యాక్ ఎండ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయో సేమ్ దీనికి కూడా అవి అప్లై అవుతాయి. కాన్ఫిగరేషన్ సేమ్ ఏదైతే ఉంటాయో అవి కూడా దీనికి అప్లై అయితాయి. లేదా మాస్టర్ డేటా దాంట్లో జీఎల్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, ఓకే. కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, బ్యాంక్ మాస్టర్ డేటా ఇలా చాలా మాస్టర్ డేటాలు ఉన్నాయి. ఈ మాస్టర్ డేటా ఏమైనా ఉంటే అవి కూడా దీనికి సిమిలర్‌గా ఉంటాయి. ఆ ఫంక్షనాలిటీని మనం కాపీ చేసుకుంటాం అన్నమాట. దాన్నే మనం రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటారు. అంటే మళ్ళా దేర్ ఈస్ నో నీడ్ టు స్టార్ట్ అగైన్ implementation for second company code because already for the first company code implementation is happened and now the second company code want to start rollout project. So it's a rollout project, not implementation. Then need to copy the existing functionality, whatever the similar functionalities are there, that should be copied from the USA company code and need to configure the same in the current company code which are located in India. సో, అట్లా మనం కాపీ చేసుకుంటాం. దాన్ని కాపీ అన్నమాట. ఇది కాపీ చేసుకోవడం. సిమిలర్ ఫంక్షనాలిటీ కాపీ 6 మంత్స్ ఉంటది ఈ ప్రాజెక్ట్. అది ఈ ప్రాజెక్ట్ అయితే 2 ఇయర్స్ వరకు ఉంటది. సో, క్లయింట్‌కి మీకు అగ్రీమెంట్ ఉంటది. మిమ్మల్ని మీ పేరోల్ కంపెనీకి క్లయింట్‌కి అగ్రీమెంట్ ఉంటది. సో, బేస్డ్ ఆన్ పెర్ఫార్మన్స్‌ని బట్టి 2 ఇయర్స్‌ని 3 ఇయర్స్ చేయొచ్చు, 4 ఇయర్స్ చేయొచ్చు, ఓకే. 5 ఇయర్స్ కూడా చేయొచ్చు. ఆ తర్వాత రోల్ అవుట్ ప్రాజెక్ట్ అంటే రోల్ అవుట్ అంటే సో, కాపీయింగ్ ద ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీ అంతే. ఓకే. సో, అప్‌గ్రేడ్ అంటే ఏంటి? సో, ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్‌కి మూవ్ అవుతాం అనుకుంటుంది. సో, ఓల్డ్ వెర్షన్ నుంచి న్యూ వెర్షన్‌కి మూవ్ అవుదాం అనుకున్నప్పుడు యూజ్ చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీ వెర్షన్ ఓల్డ్ వెర్షన్. ఈఆర్‌పీ, ఈహెచ్‌పీ ఓకే. 8 ఓకే. ఇది న్యూ వెర్షన్ ఇది. ఓకే. ఇప్పుడు రన్ అవుతుంది. సో, దీంట్లో నుంచి మీ క్లయింట్ సో, S4HANA లేటెస్ట్ వెర్షన్ సో, మన 2020లోకి మూవ్ అవుదాం అనుకున్నాడు. 2021కి ఎవరు మూవ్ అవ్వరు ఇనీషియల్‌గా. అది టెస్ట్ ఔట్ అయ్యి బయటికి రిలీజ్ అయ్యే టైంలో కొంచెం టైం పడుతుంది. 2020 సక్సెస్ అయిందనుకో దాంట్లో మూవ్ అవుతారు. సో, ఇలాంటప్పుడు ఓల్డ్ వెర్షన్ నుంచి S4HANAకి అప్‌గ్రేడ్ అంటే ఏంటి? ఓల్డ్ టు లేటెస్ట్. సో, అంటే ఓల్డ్ వెర్షన్ నుంచి కొత్త వెర్షన్‌కి అప్‌గ్రేడ్ అవుతున్నప్పుడు మనకి ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తా ఉంటాయి మనకి. ఓకే. అంటే ఇక్కడ మీరు ఎస్ఏపీ డేటా టు ఎస్ఏపీ అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. అలాగే సో, మీకు ఈసీసీ ఓల్డ్ వెర్షన్ నుంచి 5.0 ఇది బాగా ఓల్డ్ ఇది. సో, ఈ వెర్షన్ నుంచి సో, ఈసీసీ 6.0 ఈహెచ్‌పీ 7కి కన్వర్ట్ అవుదాం అనుకున్నా కూడా ఇది అప్‌గ్రేడ్ ప్రాజెక్టే. ఇప్పుడు ఎవడు కూడా సో, ఈసీసీ ప్రాజెక్ట్‌ని యూజ్ చేయట్లేదు ఇంప్లిమెంటేషన్‌లో. అంతా కూడా S4HANA 2020 తర్వాత మొత్తం అంతా S4HANA. ఓకే. ఎవరు కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఈసీసీ వెర్షన్ 2020 తర్వాత చాలా తక్కువ అయిపోయినాయి. అన్నీ S4HANAలోకి మైగ్రేషన్ అయిపోతున్నారు. సో, బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ ఏంటి? ఈసీసీలో నుంచి S4HANAలోకి మైగ్రేట్ అయిపోవటం అది. బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ యూజ్ చేస్తాం. ఇట్లా మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకి రియల్ టైమ్‌లో ఉన్నాయండి. అర్థమైందా? సో, దీన్ని అప్‌గ్రేడ్ అంటాం.
అంటే సో మొత్తం ఈసీసీలో ఉన్న డేటా అంతా కూడా ఎస్ఏపిలోకి మైగ్రేట్ అయిపోవాలి. దాన్ని మనం సిస్టమ్ ల్యాండ్స్కేప్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అంటే ఆ ల్యాండ్స్కేప్ వేరు, ఈ కొత్త ల్యాండ్స్కేప్ వేరు. సో ఇలాంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. కన్వర్షన్ అంటే ఈఆర్పి టు ఈఆర్పి. కన్వర్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈఆర్పి టు ఈఆర్పి. అంటే మనం ఈఆర్పి నుంచి ఈఆర్పి అంటే ఏంటి? ఆరకిల్ ఉంది, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఉంది. ఇక్కడ నుంచి ఎస్ఏపిలోకి కన్వర్ట్ అవుదాము అనుకున్నప్పుడు యూజ్ చేసే ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని మనం కన్వర్షన్ ప్రాజెక్ట్స్ అంటారు. ఓకే, అంటే ఆల్రెడీ డేటా అదర్ ఈఆర్పిలో ఉంది. ఆ ఈఆర్పిలో అదర్ ఈఆర్పిలో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఎస్ఏపిలోకి తీసుకురావాలి. ఓకే, సో ఇది మాస్టర్ డేటా ఆల్రెడీ ఉంది, ట్రాన్సాక్షనల్ డేటా ఆల్రెడీ ఉంది. ఈ ట్రాన్సాక్షనల్ మాస్టర్ డేటాని మొత్తం అకౌంట్స్ పేయబుల్ డేటా కానించి, రిసీవబుల్ డేటా కానించి, పేయబుల్ డేటా కానించి ఇందులోకి తీసుకురావాలి. కాబట్టి ఇట్స్ ఎ కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటారు. మర్జర్స్ అండ్ అక్విజిషన్ అనేది యూ విల్ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వెరీ రేర్. సార్ కన్వర్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి సార్? ఈఆర్పి టు ఈఆర్పి. ఓకే. ఆర్కిల్ నుంచి ఎస్ఏపికి. ఓకే. ఎంఎస్ డైనమిక్స్ నుంచి ఎస్ఏపికి. ఓకే. ఓకే. డేటాబేస్ చేంజ్ అవుతుంది సార్. డేటాబేస్ అంటే మరి ఈ డేటాబేస్ ఇది ఎంత కూడా లెగసీ అంటారు అనమాట. నాన్ ఎస్ఏపి డేటాని లెగసీ సిస్టమ్ అంటారు. ఇది ఏదో డేటాబేస్లు మనకు సంబంధం లేని డేటాబేస్లు, ఇది మంది డేటాబేస్. ఓకే, అదర్ డేటాబేస్ టు ఎస్ఏపి డేటాబేస్ కన్వర్షన్ అంతేగా. ఓకే. సో మన ఎస్ఏపిలో ఈసీసీలో యూజ్ చేసే డేటాబేస్ హనా డేటాబేస్. ఇప్పుడు S4HANAలో సో ఇక్కడ వీటికి హనా డేటాబేస్ లేదు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిల్ ఉంది, ఆర్కిల్ డేటాబేస్. ఎస్ఏపిలో కూడా ఈసీసీ వర్షన్లో ఆర్కిల్ డేటాబేస్ ఉంది. సో డేటాబేస్ టు డేటాబేస్ అని చెప్పే కన్నా ఇక్కడ డేటాబేస్ టు డేటాబేస్ కాదు. ఇక్కడ ఎలా మాట్లాడతామంటే మనం ఈ సిస్టమ్ దగ్గర నుంచి ఈ డేటా మొత్తాన్ని అందులోకి కన్వర్ట్ చేయడం. అది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, ఎంటైర్ డేటా. అది మొత్తం క్లయింట్ దగ్గర ఎంటైర్ డేటా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఎస్ఏపిలో, అంటే ఈ డేటాని ఈ ఆర్కిల్ని స్విచ్ ఆఫ్ చేసేస్తాం. ఇంకా ఇది కంటిన్యూ చేస్తాం అనమాట. సో మర్జర్ అండ్ ఎక్విజిషన్స్ ఈ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చాలా తక్కువ కనబడతాయి మీకు. సో మర్జ్ అంటే వన్ కంపెనీ ఇంకో కంపెనీతో మర్జ్ అవడం. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఆరకిల్ అండ్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ అనేది కూడా నాన్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ కిందకే వస్తుంది కదా సార్? అవును కదండి. అప్పుడు ఇంప్లిమెంటేషన్ కి కన్వర్షన్ ప్రాజెక్ట్ కి డిఫరెన్స్ ఎక్కడ తెలుస్తుంది? ఇంప్లిమెంటేషన్ అంటే అసలు ఎస్ఏపిలో డేటా లేదనుకోండి, ఫస్ట్ టైం స్టార్టింగ్ అసలు ఎక్కడా డేటా లేదు. ఓకే, ఫస్ట్ నేను కంపెనీ సెటప్ చేద్దాం అనుకున్నా, డైరెక్ట్గా ఎస్ఏపిని యూజ్ చేద్దాం అనుకుంటున్నా, నా దగ్గర డేటా లేదు. అంటే ఏంటి, ఫ్రమ్ స్క్రాచ్ నుంచి చేయాలి. అవునా? సో అది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ నుంచి. ఇదేంటి, ఆల్రెడీ డేటా ఉంది. డేటా ఉన్నప్పుడు సో దీన్ని అప్గ్రేడ్, దీన్ని కన్వర్ట్ చేస్తున్నాం. అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపికి ఆ డేటాని ఫ్లో చేస్తున్నాం. ఓకే, రెండింటికి తేడా ఉంది. అండ్ ఇంప్లిమెంటేషన్లో క్లయింట్ దగ్గర ఎక్సెల్ షీట్లో ఉంది డేటా అంతా. ఓకే, అదర్ దాన్ ఈఆర్పిలో ఉంది డేటా, ఇక్కడ ఈఆర్పిలో ఉంది. అది రెండింటికి డిఫరెన్స్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జనరల్గా ఇలా పేర్లు పెట్టుకొని చదువుకొని డిఫరెన్స్ చూసుకుంటాం, కానీ వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఏ ప్రాజెక్ట్ అయినా ఇంప్లిమెంటేషనే అంటారు. ఓకే, సో ఇక్కడ కనపడేది ప్రతిదీ కూడా ఇంప్లిమెంటేషనే అంటారు. 6 months ఇంప్లిమెంటేషన్, 2 months ఇంప్లిమెంటేషన్. అది ఇంప్లిమెంటేషన్లోనే ఉన్నట్టే లెక్క. నేను ఇప్పుడు లాస్ట్ టైం డిఎంఈ అనేది ఒక ఆఫ్ ప్రాజెక్ట్, అంటే అకౌంట్స్ పేయబుల్, ఇది వన్ కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. అలా డిఎంఈ అనేది ఒక కైండ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కింద చేయాలి. అంటే పేరు అలా ఉంటాయి, బట్ జనరల్ సెన్స్తో మాట్లాడుకుంటే ఇవి. బట్ రియల్ టైంలో వాళ్ళకి ఏదో ఒకటి పేరు పెడతారు, ఇది ఇంప్లిమెంటేషన్ అని పెడతారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఈ కన్వర్షన్ ప్రాజెక్ట్ చెప్పే ముందు అబాబ్లో 80% టెక్నికల్ ఇష్యూ చేస్తా అన్నారు కదా సార్ మీరు. ఇప్పుడు ఈ కన్వర్షన్ మెథడ్ కూడా టెక్నికల్ వెళ్ళిపోతుందా సార్, లేకపోతే నాన్ టెక్నికల్ వెళ్ళిపోతుందా? టెక్నికల్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే, ప్రతి ఏరియాలోనూ ఎబాపర్ హెల్ప్ కావాల్సిందే.
ఓకే, సో అబాపర్ హెల్ప్ అనేది ఏ ప్రాజెక్ట్లో అయినా అబాపర్ హెల్ప్ ఉంటుంది, ఎందుకంటే కస్టమైజేషన్ అనమాట. సో మధ్యలో ఇప్పుడు డేటాని ఫ్లో చేసేటప్పుడు ఏదో టెక్నికల్ కనెక్టివిటీ ఇష్యూ వచ్చింది, ఐడాక్ ఇష్యూ, బ్యాప్ ఎర్రర్, సంథింగ్ టెక్నికల్ బగ్ వచ్చింది. ఓకే, డెఫినెట్గా రియల్ టైంలో అన్ని కస్టమైజేషన్స్ ఉంటాయి, అబాపర్ లేదే పని అవుతుంది. మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్ అంటే వన్ కంపెనీ ఇంకో కంపెనీతో మెర్జ్ అవుతుంది. ఓకే, అంటే ఏంటి, ఒక కంపెనీ ఇంకో కంపెనీతో మెర్జ్ అవడాన్ని ఒక వన్ కంపెనీ కింద ఫామ్ అవుతుంది, అంటే 2 కంపెనీస్ కలిపి ఒక కంపెనీ కింద ఫామ్ అవుతున్నాయి, అదొక కేసు. లేదా ఒక కంపెనీ మొత్తాన్ని ఇంకో కంపెనీ టేక్ ఓవరే చేసుకుంటుంది డేటాని, అదొక కేసు. అలాంటి ప్రాజెక్ట్స్ మనకి ఈ కేటగిరీలో వస్తాయి అన్నమాట, మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్ ప్రాజెక్ట్లో వస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీని టాటా టేక్ ఓవర్ చేస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీ దగ్గర ఆల్రెడీ ఎస్ఏపి యూస్ చేస్తుంది, టాటా దగ్గర ఆల్రెడీ ఎస్ఏపి యూస్ చేస్తుంది. ఓకే, దాని సిస్టమ్ ల్యాండ్స్కేప్ వేరు, ఇక్కడ టాటా సిస్టమ్ ల్యాండ్స్కేప్ వేరు, రిలయన్స్ సిస్టమ్ ల్యాండ్స్కేప్ వేరు, సర్వర్స్ వేరు. సో అక్కడ ఆ సిస్టంలో ఉన్న డేటాని ఈ సిస్టంలో కనెక్ట్, అంటే ఆ సర్వర్స్లో ఉన్న డేటాని ఈ సర్వర్స్లోకి తీసుకురావాలి. సో ఇలాంటివి అప్పుడు రిలయన్స్ స్విచ్ ఆన్ అయిపోద్ది కంప్లీట్గా, అంటే స్విచ్ ఆఫ్ అయిపోతుంది కంప్లీట్గా, ఇంకా రిలయన్స్ ఎగ్జిస్టెన్సే ఉండదు. ఇక టాటా ఇండస్ట్రీలో కలిసిపోయినట్టు, కానీ కొనేసినట్టు, టేక్ ఓవర్. లేదా ఈ 2 కలిసి 3 పేరు పెట్టుకుంటే చక్కగా, సో టాటా రిలయన్స్ కంపెనీస్ అని చెప్పి, అలాంటి మెర్జ్ అంటాం. అలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనకి ఈ టేక్ ఓవర్, మెర్జ్, ఇవన్నీ కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయండి. ఓకే, ఇవంతా కూడా కొంచెం హై లెవెల్ ఉంటుంది, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ కానీ హై లెవెల్ రియల్ టైంలో. సో ఇది ఒక ఐడియా ఇవ్వటం జరిగింది టుడే. సో ఇన్ ది టుడే సెషన్ I clearly explained how many types of projects we have in the SAP system. Okay, I just listed out some of the projects like implementation, support, okay, and rollout, upgrade, conversions, and finally mergers and acquisition. So implementation means the company never used SAP earlier, now they want to switch onto SAP first time. So that case implementation project should be comes into picture. And so is there already if that company has already data is there, okay, not in the ERP, other than ERP, so that case all the data should be bring to SAP. So migrate to SAP, we can say migrate, not bring. So that case implementation project should be comes into picture. So in implementation we need to do end-to-end implementation. End-to-end means so from scratch to end. So we will be participate in all areas. So from scratch to end means some of the phases will be there, methodologies will be there. So in the next classes I will clearly explain what are the methodologies for implementing SAP. So for S4HANA and the ECC version also, and some of the ECC methodologies are mentioned over here, like SAP methodology, waterfall, agile. Okay, so these methodologies, any one methodology can be picked out by your company, your client, or HANA project for active methodology, or brownfield methodology, greenfield. So these are the famous methodologies. Okay, so system landscape transformation is also there. So anyhow so many methodologies will be there. Okay, so which methodology will be used, that depends upon the your client. Okay, which methodology the client will follow, that depends upon your client. Okay, so these methodologies represent how to implement SAP. So generally for implementation project, so around 16 months will be there for finish up all the entire aspects, right? So support project, it should be 2 years agreement with the client. Okay, so in support, so in implementation project, so we need to do all these analysis, and we need to gather the business from the client, and we need to analyze the business requirement, we need to design the system, develop the system, and we need to participate configuration activities, testing activities with the users. Okay, so many things will perform in real time at the time of implementation. So many calls will be there, you need to set up meeting with the client. Okay, so around 10 to 15 persons will be participate in that meeting. Okay, so we need to understand, analyze, discussion, so many discussions will be go on. So this is basic things I just explained today, and tomorrow onwards, so I will take up one more session. So how to implement SAP and what are the methodologies we have,
in real time. And so here, so very important activity RISIF. So this is just like a technical aspect. Almost 80% of work will be carried out by your ABAP consultant. As a FICO consultant, you know very well what is the functionality of SAP and what is the business process of the client. So these are all things you should aware first. So any technical challenge is there, then you need to connect your ABAPer and discuss with him and rectify the any kind of bugs, errors, or any customization things, or any new T codes, tables, or any reports. Okay, so that is not already in SAP. So these are all customized things. So that case, you want to integrate other modules, or you want to integrate any other middlewares. Okay, so any interfaces. That case also we need to connect a paper. So as I told you already, so support project is just like tickets handling. So you will participate issue resolving with the end users. So end user will share you tickets. Okay, so end user will raise a ticket. So you need to analyze the ticket first. You should understand what kind of error it is, and you can contact the end user and resolve the issue. So initial stages, so you should aware what is SLA of the client. So SLA means, so based on the priority and severity, in real time we need to resolve the issues. So ticket can be classified as P1, P2, P3, and P4. So P1 ticket should be around 2 hours, and P2 ticket 6 hours, P3 3 days, 4 days. It depends upon the agreement between your client and your company. So this duration may be vary. So this is not same for all companies. Okay, so this is SLA based on priority and severity. You will have to resolve the tickets. And in case of rollout project, rollout means already existing company code. It's already implemented. Now for another company code, you want to copy all the functionality. This is similar to first company code. Then rollout project should be comes into picture. You want to copy the existing functionality of another company code. So that case, the rollout project should be comes into picture. So this project is around 6 to 8 months, depends upon the business. Size of the organization, size of the implementation. So these are all things should be matter. So while implementing, while doing this project, okay. Upgrade project. Upgrade means, so we are converting from old system to latest system. So latest system should be S4HANA or ECC latest version. So that case, upgrade project should be comes into picture. So upgrade means, so we need to enhance our existing capabilities, structures, infrastructure, and system facilities. All things we are upgrading from old to latest. And the conversion is just like we are moving from ECC to Oracle, MS Dynamic, and any other ERP to ERP. Other ERP should be SAP. So Oracle to SAP, MS Dynamics to SAP. So like that. These conversion projects maybe. So there are all the transactional data, master data, everything should be converted from legacy system to SAP only. Okay, so this kind of projects, data loading, data migration activities comes into picture. Okay, so all your master data, transactional data should be bring from the old version, old ERP to the latest ERP SAP. The mergers and acquisition is just like if you want to, if one company merge with another company and to become one single company, that case, so this project should be comes into picture. So acquisition means we are taking take over one complete entire business activity from another company code. So that case also this project should be comes into picture. Okay, so see, this is sometimes what happens. Let's take two company codes. Two companies. One is Reliance and second one is Tata. So Reliance is also still using SAP and Tata Motors also using SAP. So the system landscape for Reliance and Tata Motors is not same. Okay, but so we are converting entire data from Reliance system to Tata Motors. Then so there is some more tools, data loading activities that we need to perform in real time. So those are all things which are very vital. So we need to follow some LSMW, LTMC, and some customized programs for uploading the data from non-SAP to SAP.
So these are all things will be discussed in later stages. This is all about today's session. So anything if you want to discuss, so this is the right time. You can have a look at. And one more sincere request is today is a free session for everyone, and tomorrow onwards only paid sessions will be continued. Okay, so I have given 3 sessions entirely for you free. So if you want to continue, then please pay and join tomorrow onwards, and tomorrow onwards only paid students Hello. list will be there, right? Yeah. Hello. Sir, 2 doubts, sir. Yeah. సార్ ఫస్ట్ వచ్చి ఇప్పుడు కంపెనీ నన్ను ఫ్రెషర్గా తీసుకుంటుందంటే అది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కన్నా తీసుకోవచ్చు, సపోర్టింగ్ ప్రాజెక్ట్ కన్నా తీసుకోవచ్చా సార్? లేదు సపోర్టింగ్ ప్రాజెక్టే తీసుకుంటుంది. See, first of all, I would like to know what is your background. Have you taken training from anywhere, or first time you are coming to this place? I just want to check it out your knowledge on this area in SAP side. ఓకే. Have you taken training from anywhere, or this is the first time you are coming over here? సార్ ఫస్ట్ టైం సార్. Okay. So your question is, so if you are a fresher, then so how the companies will be picking you as a fresher or experienced level, so that we cannot decide. Okay, so even you may sit into the implementation project, support, rollout, or any kind of project. Okay, it depends. Okay, so we cannot say directly, so you will be part of only implementation or support project only. It depends upon your experience, skill set. Okay, and if you are completely fresher, so no project should be assigned, so you will be come under the senior. Okay, so senior will allocate work to you and you just perform that activity. If you are if you having some basic 4 years of experience, then so entire activities will be you will be taken care, or someone will be there, you should work under him. Okay, so 4 years 4 plus years of experience is just like not a little one, right? Not a little experience. So companies will consider 4 years experience as a experienced person in SAP FICO. He is a senior consultant, right? So maybe what kind of project they will allocate you, we cannot decide. Any kind of project they will allocate. ఓకే సార్, అది అతని నీడ్ బట్టి ఉంటుంది. ఓకే, ఇంకో డౌట్ వచ్చి ఇప్పుడు ఫికోలో మేము ఎండ్ యూజర్స్గానే ఉన్నాం, కానీ ఫికోలో ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అవి చేసింది లేదు. ఇప్పుడు డైరెక్ట్ S4 హనాకి మేము ప్రిపేర్ అవుతున్నాం కదా సార్, అది వర్కౌట్ అవుతుందంటారా? సారీ, మళ్ళీ ఒకసారి చెప్పండి. సార్ ఇప్పుడు మేము SAPని ఎండ్ యూజర్స్గానే యూజ్ చేస్తున్నాం ఇప్పుడు మా కంపెనీలో. ఓకే, ఇప్పుడు మేము సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ S4 హనా నేర్చుకుంటున్నాం కదా, ఏం ప్రాబ్లం అవుదా అని అడుగుతున్నాం. See, no problem. See, it depends upon your management. Okay, so if management want to explore S4 HANA, all the entire things will be moved to S4 HANA. That case, so we can easily migrate from your old version to latest versions also. Okay, that depends upon your management choice, which version they want to prefer. Okay, so this is high level things. Maybe you are not part of this activity because this is company choice. They want to move to new version or late or old version. Adi company choice, we cannot say. ఓకే సార్. And follow అవ్వకపోవచ్చు, migrate అవ్వకపోవచ్చు, ఎంత details అని. Okay. So how many years of experience you have in end user level? 4 years sir. 4 years. Okay, great. Anyone wants to discuss anything? Hello, sir. Sir. Hello. Yeah. Yeah, sir. Migration project and upgradation project is same, right? Yeah. See, it should be same actually. So we can call it as a migration project, support project, అది ఇది మాట్లాడుకుంటాం. బట్ అక్కడికి వెళ్తే అన్ని కూడా ఒకేలాగా ఉంటాయి మొత్తం. ఇంప్లిమెంటేషన్ అంటాడు అంతే సింపుల్గా, అది మైగ్రేషన్, అప్గ్రేడ్, లేకపోతే ఇంకోటి అని ఏమి ఉండదు. జస్ట్ మనకి ఒక ఐడియా అంతే. ఇది లైక్ ఇలా ఉంటుంది, ప్రాజెక్ట్ అంటే ఇలా ఉంటుంది, ఇది పేరు ఇలా. బట్ స్టాండర్డ్గా మన కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఈ అన్నింటికి పేరు ఇంప్లిమెంటేషన్ అనే పెడతారు. ఇది రోల్ అవుట్ చేసినా, ఇంకోటి చేసినా. లేదు సార్, ఇది ఫస్ట్ టైం మీ దగ్గర ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది సార్. కంపెనీలో వద్దు సార్, మనం ఒక ప్రాసెస్లో వెళ్తే రిజల్ట్ ఎప్పుడు ఎండ్లోనే ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ టైం నేను అసలు ఇంత క్లారిటీగా వింటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇట్లే చెప్పండి సార్. జాబ్ చెప్తాం కాబట్టి మనకి 35,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, ఊరికే రారు కదా అంతమంది. అదే సార్, జాబ్ నెక్స్ట్ చాను సార్. Yes.
సార్ నేను హైదరాబాద్ వెళ్ళానని చెప్పాను కదా సార్. 2-3 ఇన్స్టిట్యూషన్స్ లో వెళ్ళినా కూడా మనకి ఓకే ఏదైనా బగ్స్ ఏర్పడుతున్నాయి, అసలు బగ్స్ అంటే ఏంటని అన్నా కూడా సార్ వాళ్ళు ఇరిటేషన్ కి ఫీల్ అవుతున్నారు సార్. ఓకే ఎందుకంటే సార్ నేను అకౌంటింగ్ ఫీల్డ్ లో 13 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నా ఓకే స్టూడెంట్స్ ఏది అడిగినా కూడా నేను క్వశ్చన్స్ ఏదని అడిగినా కూడా నేను రిప్లై ఇస్తున్నాను. బట్ ఓకే హైదరాబాద్ లో వాళ్ళు టాప్ 3 అంట సార్. మళ్ళీ మేబీ వాళ్ళు టాప్ 3 కోచింగ్ సెంటర్ ఐజీ రెడ్డి గారని, సత్యం గారని చెప్పి, నేమ్స్ దామోదరం గారని చెప్పి ఓకే ముగ్గురు టాప్ మెంబర్స్ అంట సార్. కానీ ఏదైనా డౌట్స్ అడిగినా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు సార్. ఓకే మీరు చెప్పేది మాత్రం 100% గా ఇప్పుడు ఇంతాల మా బ్రదర్స్ చెప్పారు, కొలీగ్స్ చెప్పారు వినేవాళ్ళు. 100% గా జీరో నాలెడ్జ్ తో ఉన్న వాళ్ళు కూడా గెయిన్ అవుతారు సార్. మీ యొక్క వెకాబులరీ కావచ్చు, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, చాలా క్లారిటీగా ఉన్నాయి సార్ ఈ మాత్రం కూడా. ఒక విషయం ఏంటంటే నేను ఎస్ఐపికి ఏమి కొత్త కాదండి. సో ప్రాజెక్ట్ మేనేజర్ కింద వచ్చేసాను, లీడ్ కింద పనిచేశాను, కన్సల్టెంట్ కింద పనిచేశాను, ఈవెన్ 5,000 రూపాయలకి 2013లో కూడా వర్క్ చేశాను. సో అవును సార్. లోయర్ లెవెల్లో నుంచి వచ్చాము మేము. ఒకటే కాబట్టి సార్. అవును వీ సార్. షుడ్ నో ద స్టూడెంట్ ప్రాబ్లం ఫస్ట్. ఓకే స్టూడెంట్ సార్ ప్రాబ్లం ఎక్కడ సార్. ఏంటి అనేది దగ్గర మనం 5,000+ స్టూడెంట్స్కి చెప్పాము. కానీ సక్సెస్ పాయింట్ అవును ఆఫ్ సార్. వ్యూలో మీరు చెప్పిన పర్సన్స్ అందరికన్నా నా దగ్గర ఎక్కువ సక్సెస్ ఉంది. ఈవెన్ సబ్జెక్ట్ ఏమైనా ఎక్కువ చెప్పొచ్చు, మేబీ తక్కువ చెప్పొచ్చు, మేబీ నాట్ దట్ ఈస్ ఫ్యాక్టర్. బట్ ఐ విల్ ఫోకస్ మోర్ ఆన్ ది జాబ్ బేస్డ్ ట్రైనింగ్. ఓకే స్టూడెంట్స్ సక్సెస్ మీద నేను కోర్సుని స్ట్రక్చరింగ్ చేసింది. కాబట్టి ఏ ఏరియాలో స్టూడెంట్కి ఓన్గా తనంతటా తను ఓన్గా నేర్చుకోవాలి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మా ట్రైనింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్కి నేను ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో స్క్రీనింగ్ ప్రకారం మొత్తం స్పూన్ ఫీడింగ్ చేస్తాం. వాట్ ఈస్ వాట్. బట్ ఆఫ్టర్ దట్ ఏంటంటే స్టూడెంట్కి అసైన్మెంట్ ఇస్తాం. సో ఆ తర్వాత అవును నుంచి సార్. స్టూడెంట్ ఓన్గా పర్ఫామ్ చేయాలి. ఇంకా అంటే ఒక ట్రైనర్ మీద డిపెండెన్సీ లేకుండా చేయటం అండ్ వెంటనే ఇమీడియట్గా ఇంటర్వ్యూకి రెడీ చేయటం, ఇదే మా మెయిన్ ట్రైనింగ్. అంతేగాని ఈచ్ పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి 10 years 10 months 11 months అనేది మా కోర్స్ స్ట్రక్చర్ కాదు. మేబీ అదర్స్ వాళ్ళ స్ట్రక్చర్, వాళ్ళ కోర్స్ స్ట్రక్చర్, వాళ్ళ వే ఆఫ్ స్టైల్ అవన్నీ కూడా ట్రైనర్ బట్టి మారుతూ ఉంటుంది. బట్ మీకు అవును సార్. ఇది మా ట్రైనింగ్ స్ట్రక్చర్ ఏంటంటే సో జాబ్ బేస్డ్ ట్రైనింగ్, రియల్ టైం అండ్ జాబ్లో ఏముంటుంది, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎంత ఏరియాలో మీరు త్వరగా గెట్టిన్ అవ్వగలరు, తొందరగా మార్కెట్లోకి సస్టైన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇవే ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సుని 40 రోజుల్లో ఫస్ట్ డిజైన్ చేసింది. 40 రోజుల్లో మాకు అవును సార్. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అసలు వీక్లీ 4-5 సెలక్షన్, వీక్లీ 4-3, అసలు ఇంత సెలక్షన్ ఏ ఇన్స్టిట్యూషన్ లేదు. అంటే 2 నెలలకే జాబ్ వచ్చేసేది మాకు. సో అలాంటిది సో అలాంటిది ఏంటంటే కొంచెం మార్కెట్ ఈ 1 month నుంచి మాకు ఏంటంటే కొంచెం జాబ్స్ తగ్గిన రీజన్ ఏంటంటే కొంచెం మీకు తెలిసే ఉంటుంది, ఐటీలో కొంచెం బాగాలేదు అవును సిచ్యువేషన్. అన్ని ఆల్ అవును ఐటీస్ సార్. అన్నీ కూడా బాగాలేదు, ప్లస్ అవును. ఆపర్చునిటీస్ లేవు. దాని మూలంగా తక్కువైంది. లేకపోతే అసలు ఎవ్రీ వీక్ కూడా మా దగ్గర నుంచి సెలెక్షన్ అయిన వాళ్ళ లిస్ట్ ఉంటుంది. ప్లస్ తెలుగులో చెప్తామండి మనం. సో మీకు తెలుగులో చెప్పడం అనేది ఒక ఎసెట్. నేను ఇంగ్లీష్లో చెప్తే సగం మంది నిద్రపోతారు ఈ టైంలో. ప్లస్ తెలుగులో చెప్పడం అనేది అదొకటి ఎక్కడ చెప్పరు. ఓకే అదొకటి సార్. ఇప్పుడు మేమంతా ఇంతమంది మోర్ దెన్ 40 members ఉన్నాం సార్. మధ్యలో మేము ఏదైనా డౌట్ అడిగినా కూడా వన్స్ అట్లా ఆగి మాకు రెస్పాండ్ అవుతున్నారు సార్. వేరే అనేది మీరు ఎనీ రెస్పాండ్ కైండ్ ఆఫ్ అవుతున్నారు. క్లాస్లో మీరు ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను. రెస్పాండ్ అవ్వకుండా ఉండడం అనేది ట్రైనర్ లక్షణంగా. కొంతమంది ట్రైనర్స్ ఏంటంటే అది అసలు డౌట్స్ అడగకుండా చేస్తారు. ఓకే అవును సార్. అవును సార్. అది మీ సక్సెస్ అవడానికి కారణం కూడా వన్ ఆఫ్ ది రీజన్ అదే సార్. ఎప్పుడు